హలో గైస్! ఈ సెకండ్ నుంచి 'అల్లు అర్జున్' అండ్ 'పుష్ప 2'కి సంబంధించి నాన్ స్టాప్‌గా మన ఛానెల్ అయితే వీడియోస్ వస్తాయి. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సుకుమార్ క్రియేటివిటీ పుష్కలం. ఈ విషయంలో డౌటే లేదు. దేశమంతా 'పుష్ప 2' కోసం ఎదురు చూస్తుంటే అదంతా సుకుమార్ తడాకే అని చెప్పుకోవాలి. తన సినిమా విషయంలో సుక్కు చాలా క్లారిటీగా ఉంటాడు. సినిమా అంటే అందరికీ ఫ్యాషన్ అయితే తనకు మాత్రం పిచ్చి. ఎంత టైం ఇచ్చినా సరే ఇంకొంచెం ముంచుంటే బావుంటది అనుకునే తత్వం. అందుకే 'పుష్ప' ఆలస్యంతో వచ్చింది. ఇకపోతే ఆగస్ట్ 15 రావాల్సిన సినిమా ఇది కాస్త లేట్ అయ్యి డిసెంబర్ 5కైతే వాయిదా పడింది. అయినా సరే సుకుమార్‌కి టైం సరిపోలేదు. నిన్నటి వరకు షూటింగ్ జరుగుతూనే ఉంది. అయితే 'పుష్ప 2'కి సుక్కు ఒక్కడే కాదు, మరో ఇద్దరు ముగ్గురు అజ్ఞాత దర్శకులు ఉన్నారట. సుకుమార్ ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్నప్పుడు సెట్స్‌లో ఒకరిద్దరు ఈ సినిమాకి సాయం పట్టారన్నది ఇన్సైడ్ వర్గాల నుంచి టాక్ అయితే ఉంది. సినిమా చివరిలో ప్యాచ్ వర్క్ కొంత జరగడం సహజం. ముఖ్యంగా పెద్ద సినిమాలకి ప్యాచ్ వర్క్ కోసమే ఒక షెడ్యూల్ కూడా పెట్టుకుంటారు. అలాంటి ప్యాచ్ వర్క్ సమయంలో సుకుమార్ అయితే సెట్‌లో లేడని తెలిసింది. ఇకపోతే సుకుమార్ స్థానంలో సహాయ దర్శకులు ఈ సినిమాని పూర్తి చేస్తారని టాక్. సాధారణంగా 2, 3 యూనిట్లతో షూట్ చేస్తున్నప్పుడు ఇలాంటి సర్దుబాట్లు జరుగుతుంటాయి. 'గేమ్ చేంజర్' షూటింగ్‌లో కూడా శంకర్ కూడా ఒకరిద్దరు దర్శకులు సహాయపడ్డారు. 'పుష్ప'కి ఇదే జరిగింది. ఇక సుకుమార్ స్టైలే వేరు. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ తనదే ఉండాలనుకునే రకం. తన పని విషయంలో మరొకరి సాయం తీసుకోవడం, తన బాధ్యత మరొకరిపై పెట్టడం ఏమాత్రం ఇష్టం ఉండదు. అయితే సినిమాని త్వరగా పూర్తి చేయాలి, అనుకున్న సమయానికి అవుట్‌పుట్ ఇవ్వాలని తపనంలో సుకుమార్ ఎక్కువగా స్టూడియోలోనే గడిపారు. ఇకపోతే ప్యాచ్ వర్క్ సమయం కూడా సుకుమార్ సెట్స్‌లో ఉండే అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది. 'పుష్ప'కి సంబంధించి ఇప్పటి వరకు 2 ఈవెంట్లయితే జరిగాయి. ఆ రెండిటికి సుకుమార్ అయితే రాలేదు. దానికి కారణం కూడా ఇదే అయింది. ఇకపోతే విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇకపోతే ప్రతి గంట, ప్రతి నిమిషం కీలకమే. అందుకే ఆలోచించి బయటికి రావట్లేదని అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.